హాయ్ ఫ్రెండ్స్, కటింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది మనం 1 ఇంచ్ బ్యాక్ పొడవు పెంచాం కదా, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా పెంచాం కదా. అసలు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, అసలు ఎక్కడ కూడా మనకి చంక దగ్గర ముడత రాకుండా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇలా సాగుతుంది కదా, అలా వస్తే మనకి ఎక్కడ కూడా చంక దగ్గర పట్టినట్టు రాదు. మనకి సైడ్ జాయింట్ కూడా చూడండి, రెండు వైపులా ప్లస్ గుర్తు అనేది వచ్చింది. అసలు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇలా స్టిచ్చింగ్ మీరు కూడా చేయాలనుకుంటే కంపల్సరిగా ఈ వీడియో అనేది చూసేసేయండి. అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి. ఎక్కువ శాతం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మనం 1 ఇంచ్ అనేది బ్యాక్ పొడవు పెట్టాం కదా, సేమ్ అదే విధంగా మనకి ఆది బ్లౌజ్ కన్నా 1 ఇంచ్ అనేది పొడవు వచ్చేసింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఈ స్టిచ్చింగ్ వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి నడుం పట్టి ఉంది చూడండి, అంచులు ఒకవైపుకు ఉన్నాయి కదా, అక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా రఫ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి. ఇప్పుడు మనకి డిజైన్ అనేది పై వైపుకి ఉండేలాగా పెట్టేసుకొని నడుం పట్టి పెట్టేసుకొని మనం కటింగ్ ఉంది చూడండి, అది మాత్రం ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక 1/4 ఇంచు డిఫరెంట్లో కుట్టుకుంటూ రావాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకొని రివర్స్ చేసేసుకొని లైనింగ్ పైన కుట్టుబడేటట్టు కుట్టు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేనైతే లూజ్ కుట్ అనేది వేస్తున్నాను, అది మీ చాయిస్ అండి. డైరెక్ట్గా మెయిన్ డాట్స్ కూడా అంటే బ్యాక్ డాట్స్ వేసేసుకోవచ్చు. నాకు హెమింగ్ చేసేదానికి అలాగే సైడ్ జాయింట్ చేసేదానికి కూడా ఈజీగా ఉంటుందని లూజ్ కుట్ అనేది వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం బ్యాక్ డాట్స్ అనేది పెట్టేసాం. కింద 1/2 ఇంచు మందంలో స్లోప్గా రావాలన్నమాట. కింద రఫ్ ఇవ్వాలి, పైన కూడా రఫ్ ఇవ్వాలి. మనం ఉతుకులు పడే కొద్దీ దారం అనేది ఊడకుండా ఉండడం కోసం. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం. మెయిన్ డాట్స్ వేసుకుందాము. ఆల్రెడీ మెయిన్ డాట్స్ కట్ చేసేటప్పుడే డాట్స్ అనేది మార్కింగ్ ఇచ్చాము. ఈ 2 టక్స్ ఉన్నాయి కదా, కలిసేటట్టు పెట్టేసుకొని ఈ విధంగా రఫ్ ఇచ్చేసేయాలి. చూడండి, ఇలా రఫ్ ఇచ్చేసేయాలి. 3 వైపులా సేమ్ అదే ప్రాసెస్లో రఫ్ ఇచ్చేసేయాలి. చూడండి, ఈ విధంగా మెయిన్ డాట్స్ కట్ చేసేటప్పుడే ఇచ్చామనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా సింపుల్గా కుట్టేసుకోవచ్చు మెయిన్ డాట్స్ అనేది. చూడండి, ఇలా మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది రాలేదు. అంటే మెయిన్ డాట్స్ వేసుకునేటప్పుడు మధ్యలో మనం పట్టుకున్నప్పుడు ముడత అనేది వస్తుంది కదా కొన్నిసార్లు, అది స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు అలా వస్తుంటాయి. చూడండి, షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు కటింగ్ చూడండి ఫస్ట్, తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకోండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు షేప్ పట్టి కుట్టుకుందాము. చూడండి, నేనైతే ఎక్స్ట్రా లైనింగ్ పీస్ అనేది తీసేసుకొని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే డిజైన్ పై వైపుకి పెట్టేసుకొని దానిపైన లైనింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. టక్స్ అనేది మన వైపుకు ఉండేటట్టు పెట్టేసుకోండి. ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ మెయింటైన్ చేసుకుంటూ నీట్గా కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ తీసేసుకొని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని తర్వాత దానిపైన లైనింగ్ అనేది అంటే టక్స్ 2 ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో మనకు కుట్టు అనేది ఓపెన్ చేసేసుకొని ఇలా రివర్స్ చేసేసుకొని కుట్టేసుకోవడమే. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఉల్టా సీదా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ షేప్ పట్టి జాయింట్ చేసుకోవడం రావాలండి. నేను చూపించిన విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకోండి, ఉల్టా సీదా అనేది అస్సలు రాదనమాట. ఓకేనా? ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్ ఈ పార్ట్ను కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కింద క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని. ఇప్పుడు ఇక్కడైతే నాకు కొంచెం జాయింట్ అనేది పడుతుంది. చూడండి, క్రాస్గా క్లాత్ని పెట్టేసుకోండి. ఇలా జాయింట్లు వచ్చినప్పుడు నేను చూపించిన మెథడ్లో వేసేసుకోండి. మీకు జాయింట్లు వచ్చినప్పుడు ఇవి ఎలా వేసుకోవాలని డౌట్ లేకుండా ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా పీస్ని నీట్గా కట్ చేసేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా ఇప్పుడు మనకు 2 షేపులు అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చెక్ చేసుకోకపోతే మనకు ఉక్స్ పట్టి కాజాల పట్టి అనేది ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. హెచ్చు తగ్గులైతే వస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ షేపు దేనికి సెట్ అయిందో చూసుకొని ఈ విధంగా 2 క్లాతులు సమానంగా పెట్టేసుకోండి. ఫస్ట్ ఒక కుట్టు రానిచ్చేసి 2 సమానంగా పెట్టేసుకొని ఈ డాట్ లోపలికి నెట్టేసుకొని ఒక 1/2 ఇంచు మందంలో మెయింటైన్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని చూసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది.
అంటే మనం బ్యాక్ పార్ట్లో ఒక 1 ఇంచ్ పెంచాం కదా, ఫ్రంట్ పార్ట్లో మనం 1/2 ఇంచ్ పెంచాం కదా, షేప్ పట్టీలో 1/2 ఇంచ్ పెంచాం కదా, 1 ఇంచ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయిందనమాట. ఓకేనా? ఈ విధంగా మనం బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, సేమ్ అదే ప్రాసెస్లో అదే 1/2 ఇంచు మెయింటైన్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఈ విధంగా నెట్టేసుకొని పైవైపు స్టిచ్చింగ్ చేసుకున్నారనుకోండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. తర్వాత చూడండి, ఈ విధంగా వచ్చేసింది కదా, ఇదిగోండి ఇలా అయితే మనకు వచ్చేసింది. ఇప్పుడైతే దానిపైన ఉక్స్ పట్టీ అనేది కుట్టుకుంటూ రావాలి. ఒక 1/4 ఇంచు ఇలా సగానికి మడి చేసుకొని రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ రివర్స్ చేసేసి లైనింగ్ పైన కుట్టుబడాలి. మనకి క్లాత్ అనేది ఇంత అవసరం లేదండి, ఒక 1/2 ఇంచ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 మడతల మీద ఈ విధంగా మడి చేసుకొని కింద ఎంతైతే మడిచామో పై దాకా కూడా సేమ్ అదే లెవెల్లో మడిచేసి కుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇదైతే నేను నీట్గా కట్ చేసేసాను. తర్వాత వచ్చేసి కాజాల పట్టి కుట్టుకునేటప్పుడు లైనింగ్ అనేది పైవైపుకి ఉండేలాగా పెట్టేసుకొని ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. తర్వాత ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచు మనం కుట్టినాం కదా అక్కడికి మడి చేసుకొని లాస్ట్కి ఎడ్జ్కి కుట్టుబడేట్లాగా ఈ విధంగా వేసుకోవాలి. ఇదైతే మనకి కాజాల పట్టీ అనమాట. మధ్యలోకి కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి కాజాల పట్టీకి. ఈ విధంగా ఇప్పుడు మనం కుట్టాం కదా, ఇప్పుడు 2 చెక్ చేసుకోండి, మనకి ఎక్కువ తక్కువ ఏమన్నా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ కొద్దిగా పైకి అనేది ఉంది కదా మనం కాజాల పట్టీ అనేది, అదైతే నీట్గా కట్ చేసేసుకున్నాను. చూడండి, మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది అస్సలు రాలేదన్నమాట. ఓకేనా? మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే చాలు ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అనేది ఆటోమేటిక్గా మనం చేసేసుకోవచ్చు. చూడండి, నెక్ వైపు ఎక్కువ ఖర్చు, చంక వైపు తక్కువ ఖర్చుతో కుట్టుకోవాలి. ఎందుకంటే షోల్డర్స్ అనేది ఎంత పట్టి లాగినా కూడా రాదనమాట, జారవన్నమాట. ఓకేనా? ఎప్పుడు కూడా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ బోట్ నెక్ బ్లౌజులు కానీ అలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఈ విధంగా ఫాలో అవ్వాలి. హ్యాండ్స్కి చూడండి జాయింట్లు అనేది పడతాయి. చూడండి, ఈ విధంగా మనకి లైనింగ్ పడుతుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ పడుతుంది. అలాంటప్పుడు ఏం చెయ్యాలి, నేను చూపించిన మెథడ్లో మీరు స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. చూడండి, పై వైపున లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని కింది వైపున లైనింగ్ పెట్టేసేయండి. అంటే ఎడం చేతి వైపుకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మందంలో కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు కింది క్లాత్ పై క్లాత్ ఈ విధంగా వేసేసుకొని మనం పై వైపున ఒక కుట్టు అనేది వేసుకున్నాం అనుకోండి, లోడింగ్ పద్ధతిలో అయితే వస్తుంది. మనం ఎక్కడ జాయింట్ చేసామన్నది కూడా తెలియదు అనమాట. ఇలా సగానికి మడి చేసుకొని కింది ఫ్యాబ్రిక్ని పై ఫ్యాబ్రిక్ని ఫేస్ చేసుకుంటూ కింది క్లాత్ని నీట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు ఓపెన్లో ఉంది కాబట్టి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి, ఎక్కడ కూడా మనకి జాయింట్ అనేది పడుతుంది. ఇలా ఉల్టా అనేది పై వైపుకి ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా, మీకు జాయింట్లు పడ్డాయి నేను ఇది కుట్టలేను అనుకునే వాళ్ళకి చాలా సింపుల్ మెథడ్ అండి. హ్యాండ్ జాయింట్ వచ్చేసి అతుకులు పడ్డప్పుడు ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి. తర్వాత ఇంకో హ్యాండ్ కూడా చూడండి, మీకు అది అర్థం కాకపోతే ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఎడం వైపుకి ఉండేటట్టు పెట్టేసుకోండి. లైనింగ్ పీస్ వచ్చేసి దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి, స్ట్రైట్గా ఉండే క్లాత్ తీసుకోవాలి. క్రాస్గా ఉండిందనుకోండి ముడత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్ట్రైట్గా కట్ చేసేసుకొని అప్పుడు మాత్రమే కుట్టుకోవాలి ఒక 1/2 ఇంచు మందంలో. తర్వాత ఈ విధంగా క్లాత్ని అనుకొని పై వైపున ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి లోడింగ్ అనేది అంటే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయిందనమాట. ఇలా సగానికి మడి చేసుకొని పై క్లాత్ని ఫేస్ చేసుకుంటూ కింది క్లాత్ని ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా నీట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకో హ్యాండ్కి కూడా కొంచెం జాయింట్ అనేది పడుతుంది కదా, నేను చూపించిన విధంగా జాయింట్ అనేది వేసేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం క్రాస్ లేకుండా స్ట్రైట్ పీసే వేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా కుట్టుకొని తర్వాత ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. మనకి పైకి కనిపిస్తుంది కదా, ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా పీస్ అనేది నీట్గా కట్ చేసేయాలి. ఇప్పుడైతే మనం లోత్ అనేది తీసుకుందాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీసుకున్నారనుకోండి, ఆ ఫ్రంట్ది బ్యాక్ సైడ్ది ఫ్రంట్ వైపుకి స్టిచ్చింగ్ చేసుకోకుండా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటారు, ఉల్టా సీదా కుట్టుకోకుండా. అంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటాంలేండి. అలా కాకుండా మీరు లోత్ అనేది కటింగ్ చేసేటప్పుడు అస్సలు తీసుకోవద్దు. నేను చూపించిన మెథడ్లో మీరు లోతు అనేది తీసుకోండి. చాలా వీడియోల్లో కూడా నేను చెప్పున్నాను ఈ లోతు తీయడము. ఇలా నీట్గా నేను చూపించిన విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. మధ్యలో అక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసేసేయండి. ఇవి రెండు మనకి ఫ్రంట్ వైపుకి
వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఉల్టా సీదా అనేది ఇంకా పడదు కదా, ఒక హ్యాండ్ జాయింట్ చేసుకున్నా సరే ఇంకో హ్యాండ్ అనేది ఆల్రెడీ మనకి ఫ్రంట్ పార్ట్కే వచ్చేస్తుంది. ఇలా ఓపెన్లో ఉంటాయి కాబట్టి నీట్గా కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు జాయింట్ చేసుకుందాం. ఈ బ్యాక్ ఖర్చు ఉంది చూడండి, ఆ ఖర్చు అనేది బ్యాక్ వైపుకి పెట్టేసుకొని ఇలా నీట్గా ఈ టక్స్ ఉంది కదా, మధ్యలో టక్స్ అనేది కరెక్ట్గా ఈ విధంగా వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచు మందంలో మెయింటైన్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. కింది ఫ్యాబ్రిక్ పై ఫ్యాబ్రిక్ రెండు సమానంగా రావాలి. అప్పుడే మనకి చంక దగ్గర ముడత రాదు. మనం సమానంగా కుట్టుకోకుండా ఎక్కువ తక్కువ కుట్టుకుంటూ వచ్చామనుకోండి, చంకలో గ్యారంటీగా ముడతలు వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవడంలో కూడా మనకి ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకోటి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి, కంపల్సరీగా వేసుకోవాలండి. ఎందుకంటే చంక దగ్గర మనకి కుట్లు ఒక కుట్టు ఊడిపోయినా కూడా ఇంకో కుట్టు అనేది ఉంటుంది. ఓకే, ఈ విధంగా చూడండి, ఎక్కడ కూడా మనకి ముడత అనేది రాలేదన్నమాట, సమానంగా ఉంది. తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్. వెనకాలకి ఖర్చు అనేది వెనకాలకి బ్యాక్ సైడ్కి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. లేకపోతే ఆ ఖర్చు అనేది ఫ్రంట్ వైపుకు నిందనుకోండి, షోల్డర్ అనేది ముందు వైపుకి వచ్చేస్తుంది. చాలామంది కూడా అడుగున్నారు. ఆ షోల్డరు ఆ ఖర్చు మీకు షోల్డర్ పైన ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు అనేది ఫ్రంట్ వైపుకి పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, ఆ కుట్టు ముందుకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఎప్పుడు కూడా మనం ఆ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది చూడండి ఇలా సమానంగా కుట్టుకుంటూ రావాలి. దీనికి కూడా 2 కుట్లు అనేది వేసుకోండి ఇలా. ఇప్పుడు మనం పైపింగ్ వేసుకుందాం. పైపింగ్ వేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. నేను వేసిన మెథడ్లో వేసుకోండి, చాలా ఈజీగా కుట్టుకుంటారు మీరు. పైపింగ్ వచ్చేసి చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకైతే. మనం కాజాల పట్టీ ఉంది కదా, కాజాల పట్టీ దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలి. ఒక సైడ్ అయితే కుడతాం కదా, ఆ కుట్టిన ఖర్చు అనేది పైకి ఉండేలాగా పెట్టేసుకొని ఒక 1/4 ఇంచు మెయింటైన్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ కూడా మనం చిన్నగా కుట్టుకుంటూ రావాలి. నెక్కు ఎలా అయితే మనం కట్ చేసామో కట్ చేసిన విధానంగా ఈ క్లాత్ని పైపింగ్ క్లాత్ని పెట్టుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సాగదీయకుండా కుట్టుకుంటూ రావాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా నీట్గా కుట్టేసేయాలి. ఇప్పుడు మనం కుట్టేసాం కాబట్టి మనం థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు సాగదనమాట. అంటే ఆల్రెడీ మనకి స్టిచ్ పడింది కదా నెక్కుకి. ఇలా ఎక్స్ట్రా పీస్ ఉన్నదాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా నీట్గా. మీకు ఎక్స్ట్రాగా ఏమనిపించిందో మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ మనకి పైపింగ్ క్లాత్ కానీ అలాంటిది నీట్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి. అంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం. ఈ టక్స్ పెట్టామనుకోండి, రౌండ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా. ఇప్పుడు చూడండి, థ్రెడ్ తీసుకోండి. మనకి థ్రెడ్ పైపింగ్ కోసం ఎప్పుడు కూడా 12వ నెంబర్ థ్రెడ్ మాత్రమే తీసుకోండి, అదే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా క్లాత్ని వెనక్కి నెట్టేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇవ్వడం వల్ల మనకి వెనకాల ఉన్న థ్రెడ్కి కూడా రఫ్ పడిపోద్ది. అప్పుడు మనం థ్రెడ్ని గట్టిగా లాగితేనే ఫ్రెండ్స్ మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేది, చాలా సన్నగా వస్తుంది. క్లాత్కి థ్రెడ్కి మధ్యలో కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా నీట్గా క్లాత్కి థ్రెడ్కి మధ్యలో కుట్టు అనేది రావాలి. నేనైతే గోల్డ్ కలర్ తీసుకున్నా అండి. పైపింగ్ క్లాత్ వచ్చేసి గోల్డ్, సిల్వరు అలాంటి క్లాతులు ఉంటాయి చూడండి, షైనింగ్ క్లాతులు. అవైతే పైపింగ్ అనేది చాలా బాగా వస్తుంది, ఈజీగా నేర్చేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ అనేది. ఇలా లాస్ట్లో కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఫాలో అవ్వండి. చూడండి, మనకి పైపింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రౌండ్ దగ్గర కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. చంక దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలా కనుక మనకు వస్తే చంక దగ్గర ఎక్కడ కూడా ముడత అనేది రాదు. చూడండి, నేనైతే ఈ విధంగా నేను ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటా అండి. పైపింగ్ క్లాత్ వచ్చేసి ఒక సిస్టర్ అయితే, అక్క మీరు ఒక బ్లౌజ్కే ఈ విధంగా రెడీ చేసుకుంటే ఒక బ్లౌజే కుడతాం కదా అక్క అని అంటారు కదా. ఫ్రెండ్స్, మనకి గోల్డ్ కలర్ అనేది అయినా సరే మనకి ఇంట్లో ఒక్కరిలో కుట్టుకుంటే ఇలా అవసరం లేదండి.
మీరు బయట కస్టమర్లే కుట్టాలి, చాలా బ్లౌజులు వస్తున్నట్టయితే నేను చూపించిన మెథడ్లో ఫాలో అయితే మీరు థ్రెడ్ పైపింగ్ బ్లౌజులు అనేది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకుంటారు, ఎక్కువ టైం కూడా పట్టదనమాట. ఓకేనా, ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి. చూడండి మిగిలిన క్లాత్ దానికి అటాచ్ చేస్తున్నాను, అంటే అక్కడ ఇక్కడ పడిపోకుండా దానికి అయితే అటాచ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఈ విధంగా ఒక పావించి మెయింటైన్ చేసుకుంటూ హ్యాండ్స్కి కూడా నీట్గా కుట్టు వేసుకోండి. తర్వాత ఈ హ్యాండ్కి కూడా సేమ్ అదే ప్రాసెస్. ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయండి, మనకి అప్పుడే ఫినిషింగ్ అనేది వస్తుంది. స్ట్రైట్ క్లాత్కైనా సరే ఈ విధంగా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి స్టిచ్చింగ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి, ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది పెట్టేసుకొని థ్రెడ్ అనేది పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఫ్రెండ్స్ వీడియో తీసేది ఒక ఎత్తు అయితే దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వాలంటే అసలు ఫ్రెండ్స్ అసలు గొంతు పోతుందన్నమాట. అసలు స్టార్టింగ్లో ఈ వీడియోలు ఏంది ఇదంతా ఎందుకు రిస్క్ పనులు అని అనిపించేది, కానీ ఇప్పుడైతే అలవాటు అయిపోయిందిలేండి. తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్ని మడిచేసుకోవాలి. ఆది బ్లౌజ్లో కూడా బ్యాక్ పార్ట్ని సగానికి మడిచేసుకొని కుట్టు ఉంటుంది కదా మనకి, ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి, వెనకాల కూడా మార్కింగ్ పడే విధంగా. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజల్ పట్టి, ఇదైతే ఉక్స్ పట్టి కదా, ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింది వైపుకి వచ్చేలాగా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ పై వైపుకి ఈ రెండు మార్కింగ్లు కలిసేలాగా ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా చూడండి, చంక దగ్గర కుట్లు అనేది సమానంగా ఉన్నాయా, నాకైతే సమానంగా ఉన్నాయి, ఎందుకంటే మనం తీసుకున్న ఖర్చుకి కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. హ్యాండ్స్ దగ్గర కూడా ఒక పిన్ అనేది పెట్టేసేయండి. ఇప్పుడు చూడండి ఎక్కడ కూడా ముడత లేకుండా చూసుకోండి, ఈ విధంగా ముడత లేకుండా పెట్టేసి ఫస్ట్ హ్యాండ్ లూజు ఒక మార్కింగ్ ఇచ్చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి చంక వెడల్పు ఎంత ఉంది కరెక్ట్గా ఈ విధంగా మడిచేసుకుంటే మనకి చూడండి ఈ మూడు మార్కింగ్ కలిపేసామనుకోండి ఒక స్ట్రైట్ లైన్ అయితే వచ్చేసింది కదా. ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకోవాలి, రఫ్ ఇచ్చేసేయండి అంతే. చాలా సింపుల్గా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. మనకు చూడండి కుట్టు అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కుట్టికి మధ్యలో ఒక పావించు డిఫరెంట్లో కుట్టుకుంటూ రావాలి. ఇలా మీకు ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అనేది వేసేసుకోండి. నేనైతే ఒక 3 వేసేసాను. స్ట్రైట్గా ఎక్స్ట్రా పీస్ నీట్గా కట్ చేసేసి లాస్ట్కి కూడా ఒక కుట్టు అనేది వేసేసాను ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కూడా చాలామందికి ఒక సైడ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, రెండో సైడ్ రావట్లేదు అక్క అని అడుగుతున్నారు కదా. చూడండి నేను చూపించిన మెథడ్లో ఈ విధంగా పిన్నులు పెట్టేసేయండి. తర్వాత చంక దగ్గర కూడా చూడండి ఇక్కడ కుట్లు ఉన్నాయి కదా, కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టేసుకొని పిన్ని పెట్టేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ దగ్గర కూడా చూడండి, ఇప్పుడు మనమైతే ఒక సైడు స్టిచ్చింగ్ చేసాం కదా, ఒక సైడు చేసిన ఆ క్లాత్ని తీసుకొని ఇటువైపు హ్యాండ్ లూజు ఎంతవరకు మార్కింగ్ అక్కడికి ఒక మార్కింగ్, అలాగే ఇక్కడ కూడా ముడతలు లేకుండా చూసుకొని దీన్ని ఫేస్ చేసుకుంటూ ఫస్ట్ కుట్టు ఉంది కదా మనం ఫస్ట్ కుట్టాము ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్. ఇప్పుడు ఈ 3 మార్కింగ్లను కలిపేసుకోండి. చూడండి ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నడుం దగ్గర నుంచి రావాలన్నమాట. ఫస్ట్ మనం హ్యాండ్ దగ్గర నుంచి కుట్టాం కదా, ఇప్పుడైతే నడుం దగ్గర నుంచి 2 ఫ్రంట్ వైపే కుట్టేసుకోండి ఈ విధంగా. కొంతమందికి డౌట్ రావచ్చు, అక్క బ్యాక్ సైడ్ నుంచి కదా మనం కుట్లు వేసుకోవాల్సింది, మీరు ఫ్రంట్ వైపు నుంచే తీసుకుంటున్నారు. మనం ఎటువైపు తీసుకున్నా లూజ్ అనేది చెస్ట్ లూజ్ అనేది ఒకటే కదా, ఫ్రంట్ వైపు తీసుకున్నా ఒకటే, మనం బ్యాక్ సైడ్ నుంచి తీసుకున్న చెస్ట్ లూజ్ ఒకటే, మనం ఎటువైపు తీసుకున్నా కూడా ఒకటే. ఇలా నీట్గా కట్ చేసేసి లాస్ట్గా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా కుట్టుకోవచ్చో.
ఈ విధంగా మనం నడుము లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకి చూడండి చంక దగ్గర అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి ఫినిషింగ్ వచ్చేసి. చూడండి ఈ విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ నేర్చుకోండి. ఓకేనా? ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ స్టిచ్చింగ్? మీరు కూడా ఇదే విధంగా ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.